హాయ్ గైస్, టీఎస్ లాసెట్ 2023 అడ్మిషన్స్కి సంబంధించి ఇప్పుడు మనకు ఈ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అయితే ఉందో, సో దీనికి సంబంధించినటువంటి అలాట్మెంట్స్ అయితే రిలీజ్ కావడం జరిగింది. అలానే కాలేజ్కి వెళ్ళి రిపోర్టింగ్ చేయడానికి మనకు షెడ్యూల్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇదంతా గమనించండి. అయితే చాలామంది ఏంటంటే కామెంట్లో సెకండ్ ఫేజ్ కౌన్సిలింగే వచ్చింది కదా, మనకు అగైన్ థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఉంటుందా అని చెప్పేసి అడుగుతున్నారు. సో గైస్, మీరు అబ్జర్వ్ చేసే నోటిఫికేషన్ని సెకండ్ అండ్ ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ అని చెప్పేసి మనకి ఇప్పుడు ఏదైతే సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అని మనం అనుకుంటున్నామో ఇది సెకండ్ అండ్ ఫైనల్ ఫేజ్ అనమాట. సో ఇక్కడ క్లియర్గా చెప్పారు సెకండ్ అండ్ ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ అని చెప్పారు. సో థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ అని చెప్పేసి మనకి ఇంకొక నోటిఫికేషన్ అయితే రాదనమాట. ఇక్కడ సెకండ్ అండ్ ఫైనల్ అని చెప్పేశారు, బట్ థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించి మనకి ఇంకొక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేయరు. ఓకే, సో ఇన్ కేస్ ఈ సెకండ్ అండ్ ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఇన్ కేస్ ఏమైనా సీట్స్ కనుక రిమైనింగ్ మిగిలినట్టయితే లెఫ్ట్ ఓవర్ సీట్స్ని స్పాట్ అడ్మిషన్ ద్వారా ఫిల్ అయితే చేస్తారు. ఓకే, ఈ స్పాట్ అడ్మిషన్కి సంబంధించి మన గైడ్లైన్స్ అయితే రిలీజ్ చేస్తారు, అది మనం ఫర్దర్గా మాట్లాడుకుందాం. బట్ ఏంటంటే చాలామంది ఇప్పుడు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ వచ్చింది కదా, దీనికి సంబంధించి మాత్రం అలాట్మెంట్స్ వచ్చింది కదా, థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఉంటుందా అని అడుగుతున్నారు. అందుకోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను. సో మనకు క్లియర్గా నోటిఫికేషన్లో సెకండ్ అండ్ ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ అని చెప్పేసి ఇచ్చారు. సో థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ అయితే ఉండదు. సీట్స్ కనుక మిగిలితే ఈ సెకండ్ అండ్ ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ తర్వాత స్పాట్ అడ్మిషన్స్ ద్వారా సీట్స్ అనేది ఫిల్ చేస్తారు. ఓకే, ఆ స్పాట్ అడ్మిషన్స్ సంబంధించి మనం ఫ్యూచర్లో మాట్లాడుకుందాం. సో స్టూడెంట్స్, ఇక్కడ ఏంటంటే సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఇప్పుడు మీకు ఎవరికైతే సీట్ రావడం జరిగిందో మీరందరూ కూడా ఏదైతే మనకు ఈ రిపోర్టింగ్ చేసే టైం ఏదైతే ఉందో డిసెంబర్ 20 నుంచి డిసెంబర్ 23వ తేదీ వరకు మీరందరూ కూడా పర్టికులర్ కాలేజ్కి వెళ్ళి కన్సర్న్ కాలేజ్కి వెళ్ళి రిపోర్టింగ్ అయితే చేయండి. ఈ అవకాశాన్ని మీరైతే మిస్ చేసుకోకండి. మనకు థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ అయితే ఉండదు, ఇది గమనించండి. ఓకే, మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ అంతా కూడా క్యారీ చేయండి. కాలేజ్ వాళ్ళు అడిగినట్లయితే మీ యొక్క సర్టిఫికేట్స్ అంతా కూడా వాళ్ళకి ఇచ్చేయాల్సి ఉంటుంది. ఓకే, అలానే స్టూడెంట్స్ ట్యూషన్ ఫీ పేమెంట్ చేయాలని అయితే మీకు అక్కడ వస్తుందన్నమాట అలాట్మెంట్ డౌన్లోడ్ చేసేటప్పుడు. సో అక్కడ మీకు 1000 రూపీస్ 1500 రూపీస్ సమ్ కేటగిరీ వైజ్గా ఎంతో అమౌంట్ అడుగుతుంది. మీరు కంపల్సరీగా ఆ ట్యూషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి మీకు డౌట్స్ ఏమైనా ఉంటే ఒకసారి కామెంట్లో నాకు మెన్షన్ చేయండి, లేకపోతే మీరు డైరెక్ట్గా టీఎస్ లాసెట్కి హెల్ప్ లైన్ నెంబర్కి కాల్ చేసి మీరు కూడా మాట్లాడుకోవచ్చు. ఓకేనా, సో ఇది ఇంత కూడా గమనించండి. మీరైతే డెఫినెట్గా ఇక్కడ ఇచ్చినటువంటి టైంలోపు మీకు ఏ కాలేజీలో అయితే సీట్ వచ్చిందో ఆ కాలేజ్కి వెళ్ళి మీరు రిపోర్టింగ్ అయితే చేయండి. థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ అయితే ఉండదు, మనకు నోటిఫికేషన్లో క్లియర్గా ఇచ్చారు. ఇది గమనించి మీరైతే మూవ్ ఆన్ అయితే అవ్వండి. సో ఇది గైస్ అప్డేట్ అయితే. దీనికి సంబంధించి మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలానే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.